కనెక్షన్. వర్మ గారి తాతకు పెద్దతండ్రి అనుకుంటా, పెద్దనాన్న అనుకుంటా. సో పిఠాపురం రాజా వంశం అది. సో అందువల్ల అంత ఈజీగా తగ్గుతాడని అనుకోను వర్మ. నాకు తెలిసినంత వరకు వర్మ తగ్గినా జూనియర్ వర్మ తగ్గడని చెప్పి ఆ ప్రాంత రాజకీయ వర్గాలు అంటూ ఉంటాయి. సో ఎందుకు అంటే మీకు తెలుగుదేశంలో ఒక విచిత్రమైన పరిస్థితి ఈ ప్రాంతం. ఎందుకంటే ఈ ప్రాంతంలో మీకు ఉదాహరణకు రాజానగరం సీటు ఉంది. అంతకుముందు ఈ సీటు పేరు వేరే ఉండే, బోరుగుపాడు పాడే అనుకుంటా. సో రాజానగరం సీట్ ఉంది. ఈ సీట్లో ఇప్పుడు జనసేనకి ఇచ్చేశారు. సో ఆ కమ్మల డామినేషన్ ఉండే సీటు వాస్తవంగా తెలుగుదేశం రాలే ఆ సీటు జనసేనకి ఇచ్చారు. మీకు అలాగే రాజమండ్రి రూరల్ సీట్ ఉంది. బుచ్చయ్య చౌదరి తర్వాత నెక్స్ట్ ఎవరు అనేది క్వశ్చన్. అక్కడ అది కాపుల డామినేటెడ్ సీటు అయినా కూడా తెలుగుదేశంలో గోరంట బుచ్చయ్య చౌదరికి ఉన్న జనరల్ ఇమేజ్ రీత్యా పెద్ద అయినా చాలా పేరున్నతను, రాజకీయాల్లో నిజాయితీగా, పబ్లిక్ లైఫ్లో చాలా ఆనెస్టీగా ఉన్న లీడర్గా, ఇంటెగ్రిటీ ఉన్న లీడర్గా పేరు. అందువల్ల బుచ్చయ్య చౌదరి కనుక గెలవగలిగారు. నెక్స్ట్ అయితే మళ్ళీ అది గెలవడం అంత సులభం కాదు అనేది బీజేపీ టీడీపీలో ఉన్న వాదన. మీకు నిడదవోలు అనుకుంటాను పేరుకది ఇటువైపు ఉన్న ఒక రకంగా తూర్పుగోదావరి పాలిటిక్సే ప్రభావం ఉంటాయి. కందులు దుర్గేష్ కదా. సో ఆయనకు సీట్ ఇచ్చారు. అక్కడ నాకు గుర్తున్నంత వరకు సబ్జెక్టు శేషారావు అనుకుంటాను. సో ఆయన తెలుగుదేశం తరఫున 4 సార్లు పోటీ చేసి 3 సార్లు గెలిచినట్టున్నాడు నాయుడు సార్. సో ఆయన ఆ సీట్ త్యాగం చేయాల్సి వచ్చింది. కందులు దుర్గేష్ గెలిచాడు. సో అక్కడ సో ఇలా ఇప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ వచ్చే వరకు వర్మ గెలవగలిగేవాడు 40,000 మెజార్టీతో. 2014 ఇండిపెండెంట్గా గెలిచినవాడు ఆయన సీట్ త్యాగం చేయాల్సి వచ్చింది. సో ఇలా తమకు బలమైన సీట్లలో కూడా టీడీపీ వదిలేసుకోవాల్సిన ఒక ప్రత్యేక పరిస్థితి. ఎందుకంటే కందుల దుర్గేష్కు వాస్తవంగా రాజమండ్రి రూరల్ ఇవ్వాలి. ఎందుకంటే అక్కడ కాపుల డామినేషన్ ఉన్న సీటు ఆయనది, ఆ ప్రాంతం కూడా. కానీ బుచ్చయ్య చౌదరిని మారిస్తే ఒక రాంగ్ నోషన్ వెళ్తుంది గనక అనివార్యంగా కందుల దుర్గేష్ను ఇంకా నిడదవోలు కదా, ఇవన్నీ సబ్జెక్టు కరెక్షన్. నిడదవోల్లో అక్కడ బలమైన టీడీపీ లీడర్ను కూడా పక్కన పెట్టి సో వీళ్ళకి ఇచ్చారు. అక్కడ టీడీపీ కందుల దుర్గేష్ కాకపోయినా టీడీపీ గెలిచేది, మీకు నిడదవోలు గెలిచేదే, రాజానగరం గెలిచేదే. ఇవన్నీ బీజేపీ టీడీపీ గెలిచే సీట్లే ఇవి, మీకు ఎవరు అవసరం లేదు. బూరుగుపల్లి శేషారావు, శేషారావు అదే గుర్తు నాకు. సో శేషారావు ఇప్పుడు 4 సార్లు పోటీ చేస్తే నాకు గుర్తున్న 3 సార్లు గెలిచినట్టున్నాడు. ఎందుకంటే ఇది ఒక్కొక్క కాన్స్టిట్యున్సీ రాష్ట్ర రాజకీయాలు గుర్తుంటాయి కానీ కాన్స్టిట్యున్సీ వైజ్గా గుర్తుండడం అంత సులభం కాదు. 2019లో గెలిచారు సార్. అంతకుముందు కూడా గెలిచారు నాకు గెలిచారు. సో ఇక్కడ ఈ ప్రాంతం ఏంటంటే మీకు గోదావరి జిల్లాలో తెలుగుదేశానికి బలమైన ప్రాంతాలు. ఒకప్పుడు గోదావరి జిల్లాలనే తెలుగుదేశం గెలవకపోతే ఎక్కడ గెలవదు అనేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి వ్యూహం కూడా అక్కడ తెలుగుదేశానికి ఉపయోగపడ్డది. మీకు రాజశేఖర్ రెడ్డి టైంలో కూడా అట్లీస్ట్ 2కో 3కో కమ్మాస్కు సీట్లు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు మండపేట అలాంటి సీట్లలో రాజశేఖర రెడ్డి టైంలో కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున కమ్మాస్ పోటీ చేసి గెలిచారు. కానీ జగన్మోహన్ రెడ్డి అసలు ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తికి ఒక కులం పట్ల అంత వ్యతిరేకత ఉండకూడదు. మీకు ఎక్కడ చంద్రబాబు నాయుడు రెడ్ల పట్ల వ్యతిరేకత ఎక్కడ వ్యక్తం చేయడం మీరు గమనించండి. సో చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి వెనకాల రెడ్లు ఉన్నారు కదా అని అప్పుడప్పుడు జగన్ రెడ్డి అని గట్టిగా నోకేషన్ వాళ్ళు చెప్తారు కానీ రెడ్లను అవాయిడ్ చేసిన ఉదాహరణ లేవు. మీకు అప్పుడు అనపర్తిలో టీడీపీ నాయకుడు అక్కడ కూడా చూడండి, ఐ థింక్ రామకృష్ణారెడ్డి అనుకుంటాను, అది టీడీపీ బలమైన సీట్ అనపర్తి, మీకు రెడ్ల డామినేషన్ ఉన్న సీటు కూడా. సో ఆడ రామకృష్ణారెడ్డి టీడీపీ క్యాండిడేట్గా బీఫారం కూడా ఇచ్చారు నాకు గుర్తున్నంత వరకు. అది తర్వాత బీజేపీకి కేటాయించారు. బీజేపీ కేటాయించే వరకు రామకృష్ణారెడ్డి బీజేపీలో చేరి గెలిచినట్లున్నారు. అది కూడా వెరిఫై చేయండి. సో టీడీపీ బీఫారం ఇచ్చాక క్యాన్సిల్ చేసుకుని బీజేపీలో చేరి బీజేపీ బీఫారంతో గెలవాలి. కరెక్ట్ సార్. ఆయన నల్లమల్లి రామకృష్ణారెడ్డి టీడీపీ నుంచి టికెట్ ఎక్స్పెక్ట్ చేశారు. ఎక్స్పెక్ట్ కాదు, బీఫారం ఇచ్చారు. భారతీయ జనతా పార్టీలో జాయిన్ చేసి అప్పుడు అంటే ఇప్పుడు మీరు నీకు ఎన్ని సీట్లు చెప్పాను నేను? పిఠాపురం 1, అనపర్తి 2, నిడదవోలు 3, రాజానగరం 4, ఇలా రాజమండ్రి రూరల్ 5 సీట్ల ఉదాహరణలు చెప్పండి మీకు. సో ఈ 5 సీట్లలో కూడా ఏం జరిగింది? టీడీపీకి ఒక రకంగా అంటే రాజమండ్రి రూరల్ కూడా నష్టం జరగలేదు కానీ భవిష్యత్తులో జరుగుతుంది.
మీరు భవిష్యత్తులో బుచ్చయ్య చౌదరి తర్వాత ఆ సీట్ టీడీపీ గెలవడానికి ఛాలెంజ్ ఎదుర్కోవాల్సి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి కనీసం ఒక్క కమ్మ కూడా సీట్ ఇచ్చేవాడు కాదు, అంత వ్యతిరేకత. దాంతో కమ్మాస్ అనివార్యంగా టీడీపీ వెనకాలే, జనరల్గానే టీడీపీ పట్ల అనుకూలము, అనివార్యంగా కూడా కన్సాలిడేట్ కావాల్సి వచ్చింది. ఎందుకంటే కమ్మాస్ డామినేటింగ్గా ఉన్న సీట్లలో కూడా వాళ్ళు లేకుండా పోయారు. తెలుగుదేశం పార్టీ అవకాశం ఉన్న సీట్లను కాస్త వదులుకోవాల్సి వచ్చింది. ఇది ఈస్ట్ గోదావరి పొలిటికల్ కాంటెక్స్ట్. ఈ కాంటెక్స్ట్లో మీరు పిఠాపురం చూడాలి. సో ఇక్కడ ఈ కాంటెక్స్ట్లో కూడా చంద్రబాబు నాయుడు పిలిచి మాట్లాడాక మీకు వర్మ, శేషారావు కన్విన్స్ అయ్యారు. నార్మల్గా కన్విన్స్ కాలే, కానీ జగన్మోహన్ రెడ్డిని ఓడించాల్సిన ఆవశ్యకత దాన్ని చంద్రబాబు నాయుడు చెప్పిన తర్వాత వాళ్ళు కన్విన్స్ అయ్యి పక్క జరిగారు. కానీ ఏం జరిగింది, నాగబాబు వచ్చి చెడగొట్టాడు. ఆయనకు అవసరం ఏమున్నది, పిఠాపురంలో సభ పెట్టింది పిఠాపురం కొరకు కాదు కదా, ఆంధ్రప్రదేశ్ కొరకు అంత పెద్ద సభ పెట్టి దాన్ని సడన్గా తీసుకొచ్చి వర్మ దగ్గర ఆపిండు. సో వర్మతో ఫైటా అసలు నాగబాబుకు జగన్తో ఫైటా అర్థం కాని అవసరం. సో నాగబాబు జగన్తో ఫైట్ చేస్తానికి పవన్ కళ్యాణ్ పిఠాపురంలో సభ పెడితే నాగబాబు దాన్ని వర్మ మీద ఫైట్గా మార్చేశాడు, జగన్ మీద ఫైట్ వదిలేసి ఒక రకంగా ఆ మీటింగ్ ప్రాశస్త్యాన్ని ప్రాధాన్యతను నాగబాబు దెబ్బతీశాడు, వర్మ కర్మ అని చెప్పి మాట్లాడుతూ. దీంతో వర్మలో సహజంగా ఆ కసి ఉంటుంది. నా అంచనా అయితే టీడీపీ జనసేన కలిసి ఉంటే ఏమీ లేదు, వర్మ ఓపిక పట్టాల్సింది, ఎందుకని ఆయన వైసీపీలో చేరలేడు కనుక ఆయన. కానీ ఏనాడైనా పవన్ కళ్యాణ్